మొట్టమొదటి జాబ్ చూసుకుంటే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ఫ్రెండ్స్ ఇది. దీని యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డ్యూటీ అనేది ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయినట్లయితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాగే షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది. ట్రైనింగ్స్ యొక్క రాకపోకలను బట్టి షిఫ్ట్ వైజ్ డ్యూటీ అనేది వేయడం జరుగుతుంది. అండ్ ఈ డ్యూటీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా 45 డేస్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు సెలక్షన్ అయిన తర్వాత. ట్రాఫిక్ అసిస్టెంట్ శాలరీ అండ్ ప్రమోషన్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆయన ఈ పోస్ట్కు ఉన్నటువంటి శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం 7th CPC ప్రకారం 25,500 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. ఈయన ప్రమోషన్ చూసుకుంటే సీనియర్ ట్రాఫిక్ అసిస్టెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో కొద్దిమంది అడగడం జరిగింది 7th CPC అంటే ఏందన్నా, లెవెల్ 4 ఏందన్నా అర్థం కాలని. 7th CPC అంటే సెంట్రల్ పే కమిషన్. ఓకే, ఇదొక పద్ధతి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళు పే ఏ విధంగా చేస్తారనేది 7th CPC ప్రకారం పే చేస్తారు. అండ్ ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 2 చూసేసరికి మనకు 19,900, లెవెల్ 3 చూసుకుంటే 21,700, లెవెల్ 4 చూసుకుంటే 25,500. ఈ విధంగా శాలరీస్ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు నిన్న చెప్పిన పోస్టులు కావచ్చు, ఈ పోస్టులు కావచ్చు, శాలరీస్తో పాటు అలవెన్సెస్ అనేవి చాలా బాగుంటాయి. అన్ని కలుపుకొని ఒక 5,000 to 6,000 ఎబోనే ఉంటాయి అలవెన్సెస్ అనేది. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లెవెల్ 4 అంటే ఏంది, 7th CPC అంటే ఏంది. సో నెక్స్ట్ ఉద్యోగం జాబ్ ప్రొఫైల్ చూపిస్తాను. సెకండ్ పోస్ట్ గూడ్స్ గార్డ్. దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందంటే ఈయన గూడ్స్ గార్డ్ని మేనేజ్ చేస్తూ ఉండాలి. అంటే గూడ్స్ గార్డ్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, దానికి సంబంధించిన ప్రతి వివరాలు కూడా ఈయననే ఆధీనంలో ఉంచుకోవాలి. అండ్ స్టేషన్ మాస్టర్తో కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉండాలి. స్టేషన్ మాస్టర్తో కలిసి పనిచేస్తుండాలి. అండ్ ట్రైన్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన డాటా అనేది ఇతనే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒక వర్క్ అని ఉండదు, దాని చాలా వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఈయనకు. అండ్ కరెక్ట్ ఇదే టైంలో పనిచేయాలని ఉండదు. సో ఏ టైంలో పడితే ఆ టైంలో వర్క్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఏదైతే తమ్నెల్లో చెప్పానో అదే మీకు ఇక్కడ ఉంది. దీన్ని నేను తమ్నెల్ వైజ్గా తీసుకొని చెప్తున్నాను. అందుకే మీకు ఒకసారి చూద్దామని చెప్పేసి ఈ ప్రొఫైల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి ప్రొఫైల్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, తమ్నెల్లో చెప్పినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఇంకో అంశం కూడా చెప్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ సెలక్షన్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ అనేది హై ఫ్లెక్సిబిలిటీ. అంటే ఏంటంటే మీరు ప్రతి పని చేయాల్సి ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఈ పని అనేవి ఉండదు. గూడ్స్ ట్రైన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఒకటి గూడ్స్ ట్రైన్స్ ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయి, ఈ విధంగా అదేవిధంగా స్టేషన్ మాస్టర్తో కోఆర్డినేట్ అయి చేస్తుండాలి. అరైవల్ డిపాచర్ కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అనేది వర్క్స్ ఉంటాయి దీనికి అన్నట్టు. గూడ్స్ గార్డ్ శాలరీ అండ్ ప్రమోషన్ విధానానికి వచ్చినట్టు మనకి ఇక్కడ 7th CPC లెవెల్ 5 ప్రకారం శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 29,200 శాలరీ ఉంటుంది. అండ్ గూడ్స్ గార్డ్ నుంచి ప్యాసింజర్ గార్డ్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ గార్డు, ఆ తర్వాత సెలక్షన్ కంట్రోల్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చీఫ్ కంట్రోల్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. గూడ్స్ గార్డ్ యొక్క ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఇక మూడో పోస్టు చూసుకుంటే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఈ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి సంబంధించిన శాలరీ అండ్ ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే షిఫ్ట్ వైజ్ డ్యూటీ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మొట్టమొదటి ఆప్షన్ షిఫ్ట్ వైజ్ డ్యూటీ, థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాను. అండ్ ఇతను టికెట్ బుకింగ్ ఆఫీసెస్లో పోస్టింగ్ ఉంటుంది. అంటే ఇండోర్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అవుట్డోర్ ఫీల్డ్ వర్క్ కాదు, ఇండోర్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టికెట్స్ అనేది ప్యాసింజర్స్కి, అదేవిధంగా బుక్స్, లగేజ్, సూపర్వైజింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. సో అతను ఏం చేస్తాడంటే లగేజెస్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని వెళ్ళినాయి, లగేజెస్ టికెట్స్ ఏంటి, అదేవిధంగా లోడింగ్ ఏ విధంగా ఉండాలి, అన్లోడింగ్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈయనే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పోస్టెస్ అనేది షిఫ్ట్ వైజ్ అనేది ఒకటి పక్కన పెడితే అమ్మాయిలకు ఇండోర్ జాబ్స్గా ఉంటుంది కాబట్టి అమ్మాయిలకు ఈ పోస్ట్ కూడా సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈయనకు సంబంధించిన శాలరీ అండ్ ప్రమోషన్ గురించి మాట్లాడదాం. సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ శాలరీ చూసుకుంటే మనకు 7th CPC ప్రకారం లెవెల్ 5 ప్రకారం ఈయనకు శాలరీ పే చేయడం జరుగుతుంది. 29,200 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. సో ఈ పోస్టుకు సంబంధించిన ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయంటే మొట్టమొదటగా చీఫ్ కమర్షియల్ టికెట్ క్లర్క్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో చీఫ్ కమర్షియల్ స్టేషన్ టికెట్ క్లర్క్గా ప్రమోషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో చూసుకుంటే మనకు డిప్యూటీ స్టేషన్ మాస్టర్గా ప్రమోషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి జాబ్స్తో దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు లెవెల్ 5 ప్రకారం శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో వాటికన్నా ఈ పోస్ట్ అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అమ్మాయిలకు కూడా సూటబుల్ అవుతుంది అనుకుంటున్నాను. షిఫ్ట్ వైజ్ ఒకటి కొంచెం చూసుకుంటే
సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పోస్ట్కి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇప్పుడు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎవరికి సూట్ అవుతుంది అనేది చెప్తున్నాను. సో గర్ల్స్కి అనేది పోస్ట్ అనేది బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే మనకు ఎటువంటి షిఫ్ట్ అనేది లేదు మొట్టమొదటగా. సో ఇన్ టైంలో చేసుకోవాల్సి ఉంటుంది. 9 AM నుంచి 6 PM మధ్యలో డ్యూటీ ఉంటుంది. అండ్ ఇండోర్ జాబ్ అంటే ఆఫీస్లో ఉండి చేయాల్సినటువంటి వర్క్, ఇది ఫీల్డ్ వర్క్ కాదు. అయితే ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇక్కడ పర్సనల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా సిగ్నల్ లేదా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అనేది చేసే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక క్యాటర్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వీళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే టైపిస్ట్ అన్నట్టు, వీళ్ళు టైప్ చేస్తుంటారు కానీ తక్కువ వర్క్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వర్క్ చేయించాలి ఎక్కువగా, జూనియర్ క్లర్క్స్తో వీళ్ళు వర్క్ చేయించాల్సి ఉంటుంది. వీళ్ళ బాధ్యత వర్కింగ్ అనేది వీళ్ళకి తక్కువగా ఉంటుంది. వీళ్ళు అసైనింగ్ వర్క్ టు జూనియర్ క్లర్క్స్ అండ్ సూపర్వైజింగ్. సో వాళ్ళని సూపర్వైజింగ్ చేస్తూ సో డే బై డే ఎంతవరకు వర్క్ వచ్చింది, ఎంతవరకు చేశారని చెప్పేసి వాళ్ళతో వర్క్ చేయించవలసిన బాధ్యత అనేది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి ఉంటుంది. సో ఈ ఉద్యోగాలు అనేది గర్ల్స్కి బాగుంటుంది. సో వీళ్ళ యొక్క శాలరీ అండ్ ప్రమోషన్ కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మీకు. సో వీళ్ళ యొక్క శాలరీ, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ యొక్క శాలరీ చూసుకుంటే 7th CPC లెవెల్ 5 ప్రకారం 29,200 శాలరీ ఉంటుంది. అదేవిధంగా అలవెన్సెస్ కూడా కల్పించడం జరుగుతుంది. సో ఈ పోస్ట్కే కాదు, అన్ని పోస్టులకు కూడా అలవెన్సెస్ అనేవి కల్పించడం జరుగుతుంది. సో thumbnails లో అన్ని పోస్టులకు అలవెన్సెస్ అని రాయలేదు, సో అందుకే చెప్తున్నాను. అండ్ వీళ్ళ యొక్క ప్రమోషన్ విధానం చూసుకుంటే మొట్టమొదటిగా చీఫ్ ట్రైన్స్ క్లర్క్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గూడ్స్ గార్డ్గా ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్గా ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ ఉద్యోగాలకు ఎవరైతే జాబ్ కొడతారో వీళ్ళకు ప్రమోషన్స్, శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ ఉద్యోగాలు చూసుకుంటే డిగ్రీ బేస్ మీద వచ్చేటువంటి జాబ్ ప్రొఫైల్, అండ్ ఇంటర్ బేస్ మీద ఉన్నటువంటి జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది, టైపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డాటా అనేది వీళ్ళు భద్రపరచాల్సి ఉంటుంది. ఈ అకౌంటెంట్ సంబంధించిన డాటా అనేది భద్రపరచాల్సి ఉంటుంది. మొత్తం కూడా వీళ్ళు ఒక స్ప్రెడ్షీట్ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వివరాలన్నీ కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈయన ఇద్దరు కూడా అసోసియేట్ పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అనేది ఈయనకే ఇవ్వడం జరుగుతుంది. ఈయన వర్క్ కొద్దిగా తక్కువగా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళతో పనిచేయాల్సి ఉంటుంది. అండ్ షిఫ్ట్ వైజ్ చూసుకుంటే నైట్ షిఫ్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీనికి. అండ్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ శాలరీ అండ్ ప్రమోషన్ విధానం చూసుకుంటే మనకు 7th CPC ప్రకారం లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. 29,200 వరకు ఉంటుంది శాలరీ. అండ్ ఈయనకు వచ్చే ప్రమోషన్స్ చూసుకుంటే ఎక్కువగానే ఉన్నాయి ప్రమోషన్స్ అనేది. జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా ప్రమోట్ అవుతాడు మొట్టమొదటిగా, తర్వాత సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా, ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా, ఆ తర్వాత అడిషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్వైజర్గా. ఈ విధంగా అనేది ప్రమోషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇది ఫీమేల్స్కి సెట్ కాదు జాబ్ అనేది, ఎందుకంటే షిఫ్ట్ వైజ్ డ్యూటీ నైట్ షిఫ్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మేల్స్కి సూటబుల్ అవుతుంది. సో సీనియర్ టైమ్ కీపర్ జాబ్ డిస్క్రిప్షన్ అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి. సో ఎట్ ద నేమ్ సజెస్ట్స్ ద జాబ్ ఆఫ్ సీనియర్ టైమ్ కీపర్ ఈజ్ టు అసిస్ట్ ద మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్ బై కీపింగ్ ద రికార్డ్ ఆఫ్ టైం. సో ఈ కరెక్ట్ టైంలో మీరు వెళ్ళిపోవాలి, కరెక్ట్ టైంలో మీరు రావాలని చెప్పడం జరుగుతుంది. ఆయన యొక్క వర్క్ అది. అండ్ అదేవిధంగా రికార్డులో భద్రపరచాల్సి ఉంటుంది. అండ్ ఇది డైరెక్ట్గా ఈ వర్క్ అనేది ఇవ్వరు, సెలక్షన్ అయిన తర్వాత 45 days అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే అన్ని ట్రైన్స్తో ఏ విధంగా ట్రైన్స్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయాలి, విధంగా రికార్డ్ తీసుకోవాలి, అన్ని విషయాలపై వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు నార్మల్ టైంలో షిఫ్ట్ టైమింగ్ అనేది ఉండదు. ఇది నార్మల్ టైంలో డ్యూటీ ఉండదు, డిఫరెంట్ షిఫ్ట్స్ వైజ్గా మీకు డ్యూటీ అనేది ఉంటుంది. సో ఈ జాబ్ అనేది ఇది తప్పకుండా చెప్పొచ్చు, ఎందుకంటే ఇది అబ్బాయిలకు మాత్రమే సూటబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. సీనియర్ టైమ్ కీపర్ యొక్క శాలరీ అండ్ ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఈ thumbnailలో చూపించిన విధంగా ఉంటుంది మనకు. సో శాలరీ చూసుకుంటే 7th CPC లెవెల్ 5 ప్రకారం 29,200 ఉంటుంది. అదేవిధంగా ఈయన ప్రమోషన్ చూసుకుంటే సీనియర్ టైమ్ కీపర్ గ్రేడ్ 2 మొట్టమొదటి ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత సీనియర్ టైమ్ కీపర్ గ్రేడ్ 1 ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ అనేది మీకు చూపిస్తాను. కమర్షియల్ అప్రెంటిస్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఈజ్ ఎ మిడ్ లెవెల్ మల్టీ స్కిల్డ్ సూపర్వైజర్. సో ఇతను మధ్యవర్తిగా ఉంటాడు, సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాడు. మధ్యవర్తిగా ఉండి సూపర్వైజింగ్ చేస్తుంటాడు. ఎవరెవరి మధ్యన ఉంటాడంటే
ఫీల్డ్ వర్కర్స్, ఫీల్డ్ స్టాఫ్ మధ్యలో, అదేవిధంగా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ మధ్యలో ఈయన మధ్యవర్తిగా ఉండి సూపర్వైజ్ చేస్తూ ఉంటాడు. సో దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనే మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఇంకోటి. కమర్షియల్ అప్రెంటిస్ యొక్క శాలరీ ప్రమోషన్ అనేది కింద చూపిన విధంగా ఉంటుంది. సో ఇక్కడ 7th CPC లెవెల్ 6 ప్రకారం ఈయన యొక్క శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. 35,600 వరకు శాలరీ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసిన అన్ని ఉద్యోగాల యొక్క జాబ్ ప్రొఫైల్స్ తర్వాత మొట్టమొదటిసారిగా లెవెల్ 6 ప్రకారం పే చేస్తున్నటువంటి ఉద్యోగం ఇదే. సో ఈయన యొక్క ప్రమోషన్ చూసుకుంటే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్, అలాగే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో చివరి జాబ్ ప్రొఫైల్ స్టేషన్ మాస్టర్ యొక్క జాబ్ ప్రొఫైల్. ఇతను స్టేషన్ మాస్టర్గా స్టేషన్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకా స్టేషన్లో రైల్వే స్టేషన్కి సంబంధించి ఏ వివరాలు అయినప్పటికీ ఆయననే కలవాల్సి ఉంటుంది, ఆయనే కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకు ప్యాసింజర్స్ కావాల్సినటువంటి వసతులు, సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది స్టేషన్ మాస్టర్పై ఉంటుంది. అండ్ ఈయనకు సంబంధించిన శాలరీ ప్రమోషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. స్టేషన్ మాస్టర్ యొక్క శాలరీ అండ్ ప్రమోషన్ చూసుకుంటే మనకు 7th CPC ప్రకారం లెవెల్ 6 ప్రకారం ఈయనకు శాలరీ పే చేయడం జరుగుతుంది. సో ఇతని యొక్క శాలరీ అనేది 35,600 వరకు ఉంటుంది. అదేవిధంగా అలవెన్సెస్ కూడా కల్పించడం జరుగుతుంది. సో స్టేషన్ మాస్టర్ అనేది ఈయనకు ఉండే ప్రమోషన్ ఏంటంటే మొట్టమొదటగా స్టేషన్ సూపరింటెండెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా ప్రమోషన్స్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో హైయెస్ట్ పొజిషన్ జాబ్ ఏంటంటే ఇప్పుడు NTPCలో నన్ను అడిగితే స్టేషన్ మాస్టర్, అదేవిధంగా కమర్షియల్ అప్రెంటిస్ శాలరీ వైడ్గా చూసినా ఏ విధంగా చూసినా కానీ వీళ్ళకు హైయెస్ట్ పొజిషన్లో ఉద్యోగ అవకాశం అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా జాబ్ ప్రొఫైల్స్, శాలరీ అండ్ ప్రమోషన్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా డిగ్రీ బేస్ పైన అప్లై చేసుకునే జాబ్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.